ఎనోషు. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనములో కనిపిస్తాడు మనకు ఈ భక్తుడు. తనకంటే ముందుగా ప్రార్థించేవారు పెద్దగా ఎవరూ లేరు. ఎందుకంటే ప్రార్థనాపరుడైన హేబేలు చంపబడ్డాడు, కయీను భ్రష్టుడయ్యాడు, ఆదాము హవ్వలు దేవుని ఎదుట తల ఎత్తలేక సిగ్గుతో ఉన్నారు. అలాంటి సమయంలో పుట్టిన ఎనోషు మాత్రం ఒక గొప్ప నిర్ణయంతో ముందుకొచ్చాడు. అదే, ఎవరు ప్రార్థించినా ప్రార్థించకపోయినా, ఎవరి భక్తి జీవితం ఎలా ఉన్నా తాను మాత్రం ఒక స్థిరమైన పట్టుదలతో ప్రార్థించడం ప్రారంభించాలి అనుకున్నాడు. ప్రార్థన ప్రారంభించాడు. అందుకే బైబిల్లో ప్రార్థన ప్రారంభించిన మొదటి వ్యక్తిగా దేవుని సన్నిధిలో ఘనత పొందుకున్నాడు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారా, ఎవరూ చేయట్లేదు కదా, నేనొక్కడినే ఎలా చేయను, నేనొక్కడినే చేస్తే ఏమొస్తుంది అనుకుంటూ కాలం గడపడం కాదు. నువ్వు ప్రార్థించడం ప్రారంభించు. దేవుడు నీ ద్వారానే ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాడు. అదే జరిగింది ఎనోషు జీవితంలో. గుర్తుపెట్టుకోండి, ప్రార్థనే ఒక క్రొత్త అధ్యాయానికి ప్రారంభం.